వసతి గృహాల వార్డెన్ల కమిషన్ల కక్కుర్తి నిర్లక్ష్యంతో ఆహార పదార్థాలు వృధా అయ్యాయి. పేద విద్యార్థుల ఆకలి తీర్చాల్సిన వస్తువులు పురుగుపట్టి పనికి రాకుండా పోయాయి. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వారి అక్రమాలు బయటపడ్డాయి. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన నిత్యావసర వస్తువులను మూలన పడేసి పనికి రాకుండా చేసిన ఘటన అనంతపురం బాలికల వసతి గృహాల్లో వెలుగుచూసింది. సంక్రాంతి సందర్భంగా తెల్లకార్డుదారులకు 6 రకాల వస్తువులను చంద్రన్న కానుకగా అందించారు. జిల్లాలో 90,000 మంది ఈ సరుకులను తీసుకోకపోవడంతో ప్రభుత్వ వసతి గృహాలకు ఇవ్వాలని పౌర సరఫరాల సంస్థ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 2 కోట్ల విలువైన బెల్లం, కందిపప్పు, శనగపప్పు, నెయ్యి, నూనె, గోధుమ పిండి ఇచ్చారు. వీటిలోని విలువైన నెయ్యి, నూనెను వార్డెన్లు మాయం చేశారు. మిగిలిన వస్తువులను పేద విద్యార్థులకు వండిపెట్టకుండా మూలన పడేశారు. పురుగు పట్టించి పనికిరాకుండా చేశారు. ప్రభుత్వం ఇచ్చిన వస్తువుల వల్ల బయట నుంచి కొనుగోళ్లు ఆపేయాల్సి వస్తోందని హాస్టల్ వార్డెన్లు భావించారు. గుత్తేదారులిచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ప్రభుత్వం ఇచ్చిన సరుకులకు కాలం తీరిపోయేలా చేశారు. జిల్లా వ్యాప్తంగా 220 వసతి గృహాలకు అందించిన 90,000 నిత్యావసర కిట్లు ఇలా పనికిరాకుండా పోయాయని తెలుస్తోంది. హిందూపురంలోని వసతి గృహంలో పాడైన కందిపప్పు, గోధుమ పిండిని చెత్తకుప్పలో పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సార్ మాకు ఇచ్చి 15 డేస్ అయింది సార్. కొద్ది బాగుండేటి వాడినాం సార్, బాగలేనివి పక్కన పెట్టేసినాం సార్. మేము వాడడం లేదు సార్, ఎక్స్పైరీ అయినా చూసే పక్కన పెట్టేసినాం సార్. ఇంకా మరి బాగాలేనప్పుడు ఇంక పురుగు అవి పడతా అంటే మేము వాడలేదు సార్. తర్వాత మానేసి పక్కన పెట్టేసినాం సార్ అన్నీ. సార్ వచ్చిన తర్వాత పురుగు పట్టిండొచ్చు కదా సార్, ఎట్లా తెలుస్తుంది సార్? ప్యాకెట్లు ఇప్పినప్పుడు బాగుండేటి తీసుకున్నాం సార్, వాడినాం సార్. మేము ఫిబ్రవరిలో తీసుకున్నాం సార్. అవి మా దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్స్పైరీ వాడుతున్నాం సార్. అక్కడికి ఎక్కువ ఇచ్చారు మనకి. కందిబ్యాళ్ళు అవి అయితే ఓలికి కుడుములకు వేస్తుంటాం సార్ పిల్లలకి. ఇప్పుడు టైం ఎక్స్పైర్డ్ అయినాయని పక్కకు పెట్టేసినాం సార్. విజిలెన్స్ అధికారులు బీసీ-ఎస్సీ బాలికల వసతి గృహాల్లో తనిఖీ చేశారు. పాడైన వస్తువులను గుర్తించారు. సంబంధిత వార్డెన్లపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని వెల్లడించారు. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, సోషల్ ఎస్సీ/ఎస్టీ హాస్టల్స్ తనిఖీ చేయడం జరిగింది. ఈరోజు తనిఖీ చేయగా ఎక్స్పైర్డ్ అయినటువంటి కందిపప్పు, బాగా ముద్ద కట్టినటువంటి షుగరు, కుళ్ళిపోయినటువంటి కూరగాయలు ఈ విధంగా వాడటం జరుగుతుంది. తనిఖీ చేసి ఎంక్వైరీ రిపోర్టు గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తామని తెలియజేస్తున్నాం. టోటల్ ఈ విధంగా కందిపప్పు ఆల్ ప్రావిజన్స్ ఐటమ్స్లో ఎక్స్పైర్ డేట్స్ అన్ని బయటపడ్డాయి. ఇంకా వెరిఫికేషన్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఆహార పదార్థాల వినియోగంలో వార్డెన్లు లెక్కలు చూపని పరిస్థితి నెలకొంది. దీనిపై కలెక్టర్ స్థాయిలో లోతుగా విచారణ చేయిస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది.